నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఖుర్షిద్ బేగం రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. అలాగే పలువురు మహిళలు మంత్రి రవీంద్ర, కలెక్టర్, ఎస్పీ తదితరులకు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. మచిలీపట్నం నాయర్బడ్డీ సెంటర్లో జాయింట్ కలెక్టర్ క్యాంపు ఆఫీసు ఎదురుగా ఉండే ఎన్ఆర్ఐ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముగ్గురు దొంగలు ప్రవేశించి వెండి, బంగారు నగలు దోచుకున్నారు. మచిలీపట్నం ఎస్ఐ రాజు అందించిన వివరాలిలా ఉన్నాయి. నాయర్బడ్డీ సెంటర్లోని సత్య సూర్యకుమారి అనారోగ్య కారణంగా హైదరాబాద్లో ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముగ్గురు దొంగలు ముఖానికి మాస్కు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు 68,000 విలువ గల వెండి, బంగారు ఆభరణాలు అపహరించారు. ఇంట్లోని లాకరు పగులుకొట్టేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ ఇంట్లో 18 నిఘా కెమెరాలు ఉన్నాయి. సి కెమెరాలో నుంచి చూసిన సూర్యకుమారి ఇంట్లో దొంగతనం జరిగినట్టు గమనించారు. ఆదివారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగింది. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులు తలకు ముసుగులు వేసుకున్నారు. ఇద్దరు చేతులకు గ్లౌజులు ధరించారు. ఒకరు చేతులకు గ్లౌజులు ధరించకపోవడంతో బీరువాపై ఆ నిందితుడి వేలిముద్రలను క్లూస్ టీం సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంకు వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. పింఛను ఇప్పించాలంటూ దివ్యాంగులను తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. మండవల్లి మండలం సింగన్నపూడి నుంచి 20 ఏళ్ల దివ్యాంగుడిని తల్లిదండ్రులు వీరాంజనేయులు, అంజలీదేవి తీసుకుని వచ్చారు. తన కుమారుడు 100% దివ్యాంగుడని, 15,000 పింఛను ఇప్పించాలని బాధితులు కోరారు. కాగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు పలువురు ఇళ్లను స్వాధీనపరచాలని కోరారు. కాగా పలువురు నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో డెంగ్యూ జ్వరంతో గ్రామంలో 50% ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. ఊహించని విధంగా డెంగ్యూ వ్యాధి సోకడంతో ప్లేట్లెట్లు పడిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు మంచానికి పరిమితమైపోయారు. ఈ సమస్యను టీడీపీ నాయకులు కాగిత సాంబశివరావు, గోపు సత్యనారాయణ తదితరులు మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి రక్తం సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాధికారి డాక్టర్ గీతాబాయి గ్రామంలో ఇంటింటికి తిరిగి సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏఎన్ఎంలు ఎవరెవరికి డెంగ్యూ వ్యాధి సోకిందో సర్వే చేస్తున్నారు. 1,500 గ్రామ జనాభాగల ఈ గ్రామంలో దాదాపు 600 మంది జ్వరాలకు గురవడంతో గ్రామంలోని రైతులు వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. గ్రామ సర్పంచ్ కట్టే సుశీలామణి వైద్యులు ఏఎన్ఎంలతో కలసి పర్యటించారు. చండిక శివన్నారాయణ, 55, జ్వరంతో బాధపడి మృతి చెందారు. తాళ్లపాలెం పీహెచ్సీ వైద్యులు ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జ్వరాలకు గురైన రోగులకు మందులు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు హజారా, నరసింహారావులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కుళాయిల్లో వచ్చే తాగునీటిని పరీక్షలు జరిపారు. బావుల్లోని నీటిని వాడవద్దని తాళ్లపాలెం పీహెచ్సీ వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీమా రంగానికి మొండి చేయి చూపారని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఉద్యోగుల ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి, మచిలీపట్నం డివిజన్ ఎల్ఐసి ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం ఎల్బీసీ కార్యాలయం హాలులో కేంద్ర బడ్జెట్పై సెమినార్ జరిగింది. ఈ
సెమినార్లో కిషోర్ కుమార్ మాట్లాడుతూ బీమా రంగ వృద్ధికి ఏ విధమైన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదన్నారు. పాలసీదారులకు దీనివల్ల భారంగా పరిణమించిందన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలని పలు పర్యాయాలు సంఘ నాయకులు కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. 30% ఆదాయపు పన్ను చెల్లిస్తున్న ఉద్యోగులకు ఉపశమనం ఏదీ లభించలేదన్నారు. సంఘ నాయకులు జె. సుధాకర్, టి. చంద్రపాల్, ఎల్. రాజశేఖర్, స్వామినాథ్, మాధు, వాసు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై సెమినార్ నిర్వహించడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వరుసన 7వసారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో జరిగినటువంటి చర్చ మనం చూసాం. బడ్జెట్కి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు రాకుండానే పార్లమెంట్ సెషన్ జరుగుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం. బడ్జెట్ సెషన్లో బడ్జెట్ ప్రతిపాదనలు కనుక చూసినట్టయితే కీలక రంగాల కేటాయింపులన్నీ కూడా నినాదం అయితే వికసిత భారత్గా ఉన్నప్పటికీ కూడా అనేక కీలక రంగాలకు సంబంధించిన కేటాయింపులు ఆ రంగానికి అవసరమైనంత మేరకు లేకపోవడం అనేది స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా విద్యారంగం అలాగే వైద్య రంగం లాంటి కీలక రంగాలకి అవసరమైన కేటాయింపులు లేవు. అలాగే ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ఎంతో నిధులు కావాల్సి ఉన్నా కూడా ఆ నిధులు అందించలేదు. వాటితో పాటుగా కొన్ని కీలక అంశాలను చూసినట్లయితే ముఖ్యంగా 2-3 అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా ముందుకొచ్చింది. భారతదేశంలో దాదాపు 5 దశాబ్దాల్లో లేని స్థాయికి 45 సంవత్సరాల్లోనే లేని విధంగా అత్యధిక స్థాయికి ఇవాళ నిరుద్యోగం చేరింది. నిరుద్యోగాన్ని అడ్రస్ చేయడానికి, నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి, నిరుద్యోగాన్ని ఈ విధంగా మేము రూపుమాపుతామనో లేకపోతే అరికడతామనో చెప్పడానికి కాంక్రీట్గా బడ్జెట్లో ప్రతిపాదనలు లేవు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు మచిలీపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర వహించారని, ఆయన కాంస్య విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయం వద్ద నడకుదిటి నరసింహారావు జయంతి కార్యక్రమం జరిగింది. టీడీపీ, జనసేన నాయకులు నడకుదిటి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం షిప్పింగ్ యార్డు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, భారత్ సాల్ తీసుకుని వచ్చేందుకు నడకుదిటి నరసింహారావు చేసిన కృషి అపారమన్నారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని, సిమెంటు రోడ్లు వేశారన్నారు. బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి అపారమన్నారు. మత్స్యకారులకు ఆయిల్ సబ్సిడీ ప్రవేశపెట్టిన ఘనత నడకుదిటికే దక్కిందన్నారు. తనపై అక్రమ కేసు పెట్టి జైలులో ఉంచినప్పుడు నడకుదిటి నరసింహారావు దిగులు చెందారని, కరోనా కూడా సోకి మృతి చెందారన్నారు. త్వరలో నడకుదిటి నరసింహారావు స్మృతి చిహ్నంగా బందరుకోటలో సొంత నిధులతో మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ, మోటమర్రి బాబా ప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, పిప్పళ్ల కాంతారావు, కుంచె నాని, తలారి సోమశేఖర్, జనసేన నాయకుడు గడ్డం రాజు, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో 160 కోట్లతో ఎన్ఆర్జీఎస్ పనులకు నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, శ్మశాన వాటికలు అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు వినియోగిస్తారన్నారు. కాగా మచిలీపట్నం నియోజకవర్గంలో 33 కోట్లతో ఎన్ఆర్జీఎస్ కింద వివిధ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. జలజీవన మిషన్ కింద బందరు మండలంలో 220 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మచిలీపట్నం ఈస్ట్ పరిధిలో చిలకలపూడి రైల్వే గేటు నుంచి పెదపట్నం వరకు ఉండే గ్రామాల్లో 105 కోట్లతో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు ప్రత్యేక ప్రతిపాదనలు పంపామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ శ్రావణమాసం పూర్తయ్యేలోగా గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సమావేశంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గొర్రపాటి గోపీచంద్, మోటమర్రి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ పాల్గొన్నారు. పేద విద్యార్థులను బెరాకా స్వచ్ఛంద సేవా సంస్థ ఆదుకునేందుకు ముందుకు రావడం ముదావహమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు,
ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయం వద్ద బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 58 మంది విద్యార్థులు, దివ్యాంగులకు 12,33,250 రూపాయల చెక్కులను మంత్రి రవీంద్ర, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ అందజేశారు. నాయకులు గొర్రపాటి గోపీచంద్, నడకుదిటి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ లోగిశెట్టి వెంకటస్వామి, టౌన్ హాల్ మాజీ చైర్మన్ చిన్నం శివ, ఖాజా, బెరాకా మినిస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ తిరుమాని వెంకటేశ్వరరావు, ప్రసాద్, కాగిత రమాదేవి, తలారి సోమశేఖర్, ఎన్డి ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.